చేస్తున్నా అంటే అవినాష్ రెడ్డి బయటికి వెళ్తాడేమో, అవినాష్ రెడ్డి ఏమన్నా వాళ్ళ తప్పులు పట్టుకుంటాడు అనే ఉద్దేశంతో కదా ఇంత ప్రశాంతంగా జరుగుతున్నాయా? బూతులో లాగి కొట్టారు కదండి, విజువల్స్ చూసాం కదా మనం. ఎన్ని విజువల్స్ చూసాం? లేడీస్ వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు, మా ఓట్లు మమ్మల్ని వేసుకొని ఇవ్వండి బాబు అని. ఇన్ని జరుగుతుంటే ప్రశాంతంగా జరుగుతున్నాయని చెబుతున్నారా? ఈ ప్రవీణ్ కూడా చెబుతున్నాడు ప్రశాంతంగా జరుగుతుంది. ఐపీఎస్ ఆఫీసర్ గారు ప్రశాంతంగా జరిగితే ఇలా ఉంటుందా? ఎన్ని విజువల్స్ వచ్చినాయి మా పోనీ మా సాక్షులను వచ్చినాయి, కడమ చోట్ల ఎన్ని విజువల్స్ వచ్చినాయి, ఎంత క్లియర్గా కనపడతా ఉంది. ఇంత దుర్మార్గంగా ఇంత అన్యాయంగా జరుగుతూ ఉంటే ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పి తప్పుకుపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. క్యూ లైన్లో నుంచి నాకు విచిత్రమైంది ఒకటి, ఎవరు మన జమ్మల మడుగు వైస్ ప్రెసిడెంట్ అంట, ఆయన నుంచున్నాడు క్యూలో ఓటు వేయడానికి, వేసుకున్నాడు. జమ్మల మడుగు వైస్ ప్రెసిడెంట్ పులివెందుల జెడ్పీటీసీకి వచ్చి ఓటేశాడు. శభాష్, ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది, ప్రశాంతంగా జరుగుతుంది ఎన్నిక, దానిలో అనుమానం లేదు. అంతేకాదు జమ్మల మడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ అంట తిరుగుతున్నాడు బూత్ బూత్కి. మా జెడ్పీటీసీ క్యాండిడేట్ బూత్ బూత్కి వెళ్ళడానికి లేదన్నారు. అంత ప్రశాంతంగా జరుగుతుందండి. వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ ఓటర్లని, వైసీపీ నాయకుల్ని అసలు ఎక్కడికి కదలకోకుండా ప్రశాంతంగా పెట్టేశారు ఇళ్లలో. వీళ్ళు మాత్రం ప్రశాంతంగా ఓట్లు వేసుకుంటున్నారు. ప్రశాంతంగా తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసుకునే కార్యక్రమానికి ప్రవీణ్ గారి నాయకత్వంలో, ఐపీఎస్ ప్రవీణ్ గారి నాయకత్వంలో పోలీస్ యంత్రాంగం మొత్తం చక్కగా పనిచేసి ప్రశాంతంగా తెలుగుదేశం వాళ్ళ ఓట్లు తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళ ఓట్లు మాత్రం ఇంట్లో వేసుకుంటారు బాబు అని స్లిప్పులు లాక్కుపోయినటువంటి సందర్భం. ఇంతకన్నా ప్రశాంతమైన ఎన్నిక ఇక ప్రపంచంలో ఎక్కడా జరగదు, ఇక్కడే జరుగుతుంది ప్రవీణ్ గారి నాయకత్వంలో. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి అవును అక్కడ కాపలా ప్రవీణ్ గారు అనే ఐపీఎస్ ఆఫీసర్, డిఐజీ రాయలసీమ, వైసీపీ పులివెందుల కార్యాలయంలోకి వెళ్ళి అవినాష్ గారు పక్కన కూర్చున్నాడు. అవినాష్ గారు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని అవినాష్ గారి కోసం వచ్చినటువంటి నాయకుల్ని అందరినీ తరిమి కొట్టారు. ఆ సందర్భంలో ఒక డిఎస్పీ గారు అంటే నా కొడక కాల్చి పారేస్తా పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే, ఇక్కడ ఉంది కాకి డ్రెస్ అంటున్నాడు. కాకి డ్రెస్ వేసుకుని కాల్చి పారేయడానికా? ఏమైనా కాల్చి పారేయడానికి సిగరెట్